ఈరోజు నేను మాట్లాడుకున్న నరేందర్ రెడ్డి గారు చెప్పారు, బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఒక్కసారి మనం వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారమ్మా అని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయమే బయలుదేరినాం. కానీ పరిగి దాటినప్పటి నుండి చూస్తా ఉంటే రోడ్డు మీద అన్ని కూడా రాసులు పోసులే, ఇట్లా వడ్ల రాసులు పోసులే. ఎక్కడ ఆపినా ఎవరిని ఆపినా ఒకటే చెప్తా ఉన్నారు, ఒడ్లు కొనట్లేదమ్మా అని. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కూడా ఇప్పటికీ అన్ని కొని ఉంటారు అనుకున్నాను నేను. కానీ నిన్న నరేంద్ర చెప్పిన తర్వాత ఇక్కడే కాదు రాష్ట్రంలో ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందనేది ఈ కొడంగల్ చూస్తే కూడా అర్థం పడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఒక రైతు అయితే ఇప్పుడు వస్తూ ఉంటే, ఒక ఊర్లో రైతు అయితే వర్షం పడి ఒడ్లుకి మొలకలు వచ్చేసి బూజు వచ్చిన పరిస్థితులలో ఆ రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు. మాకు 20 days నుండి ఎదురు చూస్తున్నా, 20 రోజుల నుండి ఎదురు చూస్తున్నా, కనీసం సంచులు కూడా ఇవ్వలేదని. కానీ దగ్గరకు వచ్చినాక ఏం చెప్పారంటే ఈ రోజు కొన్ని సంచులు వచ్చినాయి, దౌలతాబాద్ లో ధర్నాన్ని కాబట్టి రైతుల మీద తీసుకొని పోయినమ్మని. సంతోషం. ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి 27 లక్షల గంజి బ్యాగులు సంచులు అలాంటి చేసినామన్నారు కదా, మరి రైతులకు ఎందుకు కష్టం వస్తుంది? ఈరోజు చూస్తే 20,000 40,000 బస్తాలు ఇచ్చిందట. కొన్ని బస్తాలన్నా ఫ్రీగా ఇస్తుందంటే లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీగా బస్తాలు ఇస్తుండే. ఇప్పుడు 50 రూపాయలు బస్తాకి, అంటే 5,000 పెడితే కానీ 100 బస్తాలు ఇస్తలేరట. ఎందుకు రైతులు దానికి పే చేయాలనేది దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు. అవి సాధ్యం కాదని తెలిసిన కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలని ఆలోచనతోని, రైతులను ఎట్లా మోసం చేయాలని ఆలోచనతోని ఎన్ని హామీలు ఇచ్చినా మనం అందరం చూస్తున్నాం. ఇదే కాకుండా తూకం చేస్తున్నప్పుడు క్వింటాల్ కి 13 కిలోల ధాన్యం తీస్తుందని చెప్తా ఉన్నారు. 10 కిలోలు వీళ్ళు తీస్తే 3 కిలోలేమో రైస్ మిల్స్ వాళ్ళు తీస్తున్నారు, 13 కిలోల తరుగు తీస్తుందని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ఏమో సంచులకి డబ్బులు ఇవ్వాలి, అక్కడేమో తరుగు తీయబట్టి రోడ్ల మీద ఎండబెట్టి అవి ఊడ్చి చేసే లోపలనే అలా ఆడకొంత పోతా ఉంటాయి. వర్షం వస్తే అడ్డుపోతా ఉంది. హమాలీలకు సంబంధించి కూడా ఇబ్బంది, లారీలు రావు. మరి రైతు ఏం చేయాలో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కొడంగల్లోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంది? గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ఇప్పుడు ఒక రైతు ఇచ్చాడు నాకు, కొడంగల్లో వేరుశనగలు అమ్మితే దాంట్లో కూడా స్కామ్ చేశారని. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఎట్లుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం. మా నరేందర్ చెప్పాడు, ప్రైవేట్ వాళ్ళకి నమ్మకండి అని. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవద్దు, కొనకపోతే ప్రభుత్వం కొనకపోతే కొడంగల్ క్యాంప్ ఆఫీస్ కూడా పోద్దాం, అన్ని క్రాసులు అన్ని తీసుకురావడం పోతాం. కొంటారా కొనండి, వారం రోజులలో మళ్ళీ వర్షాలు వస్తాయి. అంత లోపల కొనకపోతే రైతన్నలందరూ బండి కట్టుకొని తీసుకొని పోయి ఏడవస్తాము, ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర వస్తాం. నిన్నగాక మొన్ననే కొడంగల్ వచ్చినప్పుడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నాకు పార్టీలతో సంబంధం లేదు, మీ బిడ్డ ఉన్నాడురా, మీరు ఎన్నైనా కొంటా, ఎంత డెవలప్మెంట్ అయినా చేస్తా, పార్టీలు పక్కన పెట్టుకోండి అన్నారు. ఇప్పుడే మా మైపాలు చెప్తున్నారు, ముఖం చూసి బొట్టు పెట్టినట్టు పార్టీలను చూసి కొంటున్నారమ్మా అని చెప్తున్నారు. మరి రైతును కూడా పార్టీ పరంగా చూసి ధాన్యం కొంటున్న దౌర్భాగ్య ప్రభుత్వం ఏదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటివరకు ఎప్పుడు చూడలే. రైతును కూడా పార్టీ పరంగా చూసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మీ ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తా ఉన్నాను. ఇక మా హనుమంత్ గారు చెప్పారు, ఏం చెప్పాడు? 2 ఎకరాలు ఉందమ్మా నాకు, 1 ఎకరకే పడ్డది అంటున్నారు. వాస్తవమే, కేటీఆర్ వచ్చి ధర్నా చేస్తే పడుతుంది, ఎంపీ ఎలక్షన్ వస్తే రైతు బంద్ చేస్తాడు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే రైతు బంద్ చేస్తాడు, ఏమీ లేకపోతే ఎగ్గొడతాడు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇప్పటికీ 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టి 2 సార్లు వేసినావు, అది కూడా ఈ 2వ సారి 1 ఎకరకే వేసినావు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏనేం అట్లా అనలేం కదా. ఇప్పుడు నవీన్ చెప్పినాడు,
హలో, నా పేరు దౌలతాబాద్ కుర్మన్ మూల పట్టరు. నా పేరు షాపాల్ మూల పట్టరు, ఇంటి పేరు కుర్మ మూల పట్టరు. రైతు బంధు కేసీఆర్ కోసి మీటింగ్ అయినప్పుడు ఏమన్నా నేను దివారగానే ఇక్కడ కేసీఆర్ 6,000 ఇస్తే 10,000 వేస్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎకరాకు 6,000 6 నెలలకు ఒకసారి మంచిగా వచ్చినాయి మాకు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమైనప్పుడు 3 సార్లు ఒక్కసారి వస్తాయి, ఒకటిసారి వచ్చినాయి. 6,000 ఒక్కసారి వచ్చినాయి. అందరు రైతులు చెప్పేది ఇది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఓట్లను చూసి రైతు బంధు పడుతుంది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు వర్షం చినుకులను చూసి రైతు బంధు వేసేవాడు. అక్కడ చినుకులు పడుతున్నాయంటే ఇక్కడ రైతు అకౌంట్లలో డబ్బులు పడేవి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది, ఓట్లు ఉంటేనే, ఓట్లు డబ్బులా పడితేనే నేను రైతు బంధు చేస్తాను కాడికి ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినారు. మా సోదరుడు రైతన్న చెప్పింది వాస్తవమే. కేసీఆర్ 10,000 ఇస్తున్నారు కదా, నేను వస్తే 15,000 ఇస్తాను. ఎక్కడ 15,000 కాదు కదా. కేసీఆర్ వేసిన 10,000 ఇది కూడా చాటనైతలేదు. సన్నాలకి బోనస్ అన్నాడు. ఇప్పుడు హనుమంతుని అడుగుతున్నా, పోయినసారి వడ్లమ్మిండట, మరి ఎక్కడ పోయినా బోనస్? ఇప్పటివరకు బోనస్ ఇవ్వలే. మన వికారాబాద్ లో పోయిన వర్షాకాలంలో రైతుల పంటలన్నీ మునిగిపోయినాయి. ఓన్ ఎక్కలేసిందిగా నష్టపరిహారం ఇస్తామని తీరా చూస్తే ఇప్పటికి ఒక్క ఎకరకు నష్టపరిహారం రాలే. ఏ రకంగా చూసినా రైతులను ముంచుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ కూడా ప్రతి మండలంలో ఇప్పుడు ఇక్కడేమో గన్ని బ్యాగులు ఇచ్చిన్నావు. అదే దుద్దాడలో, బొమ్మరాజ్పేటలో, దుద్దాలలో ఇప్పటి వరకు రైతులకి గన్ని బ్యాగులు ఇవ్వలే, లిఫ్ట్ చేయలే. కరోనా వచ్చినప్పుడు కూడా రైతులను కడుపులో పెట్టి కాపాడుకున్నారు కేసీఆర్ గారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా గన్ని బ్యాగులు ఇచ్చి ఆ బ్యాగులను లిఫ్ట్ చేసి స్కూళ్లలో పెట్టుకున్నాం. కావాలంటే లేదు, ఇక్కడ ఖాళీ లేదంటే కరీంనగర్ కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అట్లా లేకుండా ఫంక్షన్ బుక్ చేసుకున్నాం. కానీ అట్లా లేకుండా ఈరోజు రైతులను గాలికి వదిలేసి రైతులను గోస పెడుతున్న ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే రైతులు తిరుగుబడే రోజు తొందరలోనే ఉంది. కొడంగల్ అన్న మొత్తం రాష్ట్ర పరిస్థితి రైతులది ఇట్లాగే ఉంది. రైతులకు అందరికి అందబట్టి ఇమీడియట్ గా కొనుగోలు పూర్తి చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.